జగిత్యాల జిల్లా కేంద్రంలో సైకాతిక శ్రీ వెంకటేశ్వరరావు స్వామి సన్నిధిలోని హోలీ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేముల ఉమారాణి, కొండ్ర రమాదేవి, సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం, సీనియర్ పాత్రికేయులు మూసిపట్ల దేవేందర్, భువనగిరి సురేష్, చకినం ప్రసాద్, మురికి వెంకటరమణ, భక్తులు మతాల అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమంలో విజయవంతం చేశారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద గోవింద, వడ్డికాసులవాడ వసుదేవతనయ గోవింద గోవింద. మేము సిరిసిల్ల నుండి వచ్చామండి. ఇక్కడ కొండగట్టు గిరి ప్రదక్షిణకు వచ్చాము. అక్కడ మాకు కళా పత్రాలు పంచారు వాళ్ళు. ఇక్కడ ఇసుక వెంకటేశ్వర స్వామి వెలిసిందని ఆ రోజు నుంచి వద్దామంటే అసలు వీలు పడలేదు. రేపటికే లాస్ట్ కదా అని ఈరోజు ఖచ్చితంగా రావాలని వచ్చామండి. చాలా బాగుంది, ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది. ఏడుకొండలవాడు ఈరోజు రప్పించుకున్నాడు మమ్మల్ని. అసలు ఆ దర్శన భాగ్యం ఉంటుందో ఉండదో అని అనుకున్నా నేను, కానీ చాలా అనుభూతి, చాలా బాగుంది. ఇక్కడ ప్రోగ్రాం కూడా చాలా బాగుంది. ఈ ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ కావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మీకు ఇక్కడికి వస్తే ఎలా అనిపిస్తున్నది? ప్రశాంతంగా ఉందండి. మీకు తిరుపతి ఇక్కడికి వస్తే రెండు ఒకటే తీరు అనిపిస్తుందా? ఒకలాగా అనుభూతి అలానే ఉందండి, చాలా బాగుంది. మీరు ఇది చూసిన తర్వాత మీరు ఆ తిరుపతి దర్శించుకున్నంత హ్యాపీగా ఫీల్ అయ్యారా? ఫీల్ అవుతున్నామండి. అక్కడ ఏడుకొండల పైన స్వామివారి పాదాలను దర్శించుకుంటే ఎలాంటి అనుభూతి ఉందో ఇక్కడ స్వామివారి పాదాలను చూస్తుంటే కూడా అదే అనుభూతి లాగా ఉంది మాకైతే. ఇక్కడ హోలీ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నేను అసలు నిన్న హోలీ సెలబ్రేషన్స్ చేసుకోలేదు. ఈ అవకాశం ఇక్కడ వచ్చినందుకు ఎంతో 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నమో వెంకటేశాయ. నా పేరు రాజేశ్వరి అండి. ఇక్కడ సైకత వెంకటేశ్వర స్వామిని ఇసుకతో ఇట్లా నిర్మాణం చేసేసారని తెలిసాక మేము రావాలని చాలాసార్లు అనుకున్నాము. ఇది నెల రోజులు మాత్రమే ఉంటుంది అన్న తర్వాత నెల రోజుల నుంచి చిన్న చిన్న ఆటంకాల వల్ల మేము రాలేకపోయాము. ఒకవేళ ఇక్కడ కనుక దర్శనం కాకపోతే తిరుపతి దర్శనం కూడా అవుతుందో కాదో అనేసి చాలా ఆందోళనగా ఉండేది నాకు. నేను 2012లో తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉపవాస దీక్ష తీసుకున్నాను ప్రతి శనివారము. కానీ ఇప్పటి వరకు నాకు అసలు దర్శన భాగ్యం కలగలేదు. నేను మనసులో అనుకున్నాను, ఇక్కడ ఒకవేళ నాకు దర్శనం అయితే అతి త్వరలోనే నాకు తిరుపతి దర్శనం ఖచ్చితంగా అవుతుందని చాలా నమ్మకం ఉండే. ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉంది అంటే ఇక్కడికి వచ్చాక ఆ స్వామివారిని దర్శించుకున్నాక నేను ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపలనే ఆ స్వామివారు నన్ను పిలిపించుకుంటారు, నేను ఖచ్చితంగా దర్శనం చేసుకుంటాను అని నమ్మకం నా లోపల వచ్చేసింది. అసలు ఇక్కడ ఇంత చక్కగా అసలు ఎక్కడెక్కడి నుంచో ఇసుక తీసుకొచ్చి ఇక్కడ స్వామివారిని నిలుపుకున్నాము అంటే ఇక్కడ టీం అందరికీ ప్రతి ఒక్కరికి చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము నెల రోజుల నుంచి అందరూ స్టేటస్లలో పెట్టుకుంటా ఉంటే ప్రతి ఒక్కరిది చూసి మాకెప్పుడు వస్తుందా ఈ దర్శన భాగ్యము అనేసి చాలా అనుకున్నాము. కానీ ఈ రోజు మాత్రము అసలు ఒళ్ళు పులకరించిపోతుంది అంటారు కదా, అంత చక్కగా అనిపిస్తుంది. ఆ దేవుడు మాపై కరుణ చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. ఇక్కడ జగిత్యాల నుంచే వచ్చామండి మేము. మాది ధర్మపురి దగ్గర జైన గ్రామము, కానీ ఇక్కడ జగిత్యాలలోనే ఉంటాము. కానీ ఇక్కడ నిన్న నేను మా పాప హాస్టల్లో ఉండడం వల్ల నేను మా పాప దగ్గరికి వెళ్ళొచ్చాను. రంగవల్లిలో ఇట్లా హోలీ సెలబ్రేషన్స్ ఏం చేసుకోలేదు. కానీ ఇక్కడికి వచ్చాక ఈ రంగవల్లులు వీళ్ళందరినీ చూస్తూ ఉంటే మనసు ఎంతో ఆహ్లాదంగా ఉప్పొంగిపోతుంది. అసలు దేవుని దర్శనం ఇంత చక్కగా అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. నాకు ఈ రంగవల్లులు ఇచ్చి నా జీవితంలోకి కొత్త రంగులు వస్తున్నాయి అన్నంత హ్యాపీగా ఉంది. చాలా చాలా ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు గంగోత్రి, చెటుకూరి గంగోత్రి, కల్లెడ సర్పంచ్. మేము స్వామివారి దయ వల్ల మేము కొత్తగా సర్పంచ్గా ఎన్నికయ్యాము. అలాగే మాకు ఇక్కడికి రావడానికి మేడం గారు ప్రత్యేకంగా ఇంటికి వచ్చి ఆహ్వానించారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల వస్తాం అనుకుంటా రాలేకపోయినాం. కానీ ఈరోజు ఇక్కడికి అనుకోకుండా రావడం, ఇది దేవుడు మమ్మల్ని రప్పించిన మేము అనుకుంటున్నాం. అనుకోకుండా ఇక్కడికి వస్తామని కూడా అనుకోలేదు. కొంచెం పనులు ఉన్నాయి, వెళ్దాం అనుకుంటున్నాం. సరే, రేపటికి లాస్ట్ అని కూడా మాకు తెలియదు, వస్తామని వచ్చినాం. కాబట్టి మాకు తిరుపతి దేవుని ఆశీస్సులతోనే ఇక్కడికి స్వామివారు రప్పించారని మేము అనుకుంటున్నాం. అలాగే ఇంత అన్ని రకాల ఇసుకలతో ఇక్కడ చేసి అందరినీ
మా జగిత్యాల పట్టణంలో ఇది తేవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ థ్యాంక్స్ పేరు పేరున. అలాగే ఇక్కడికి ఆహ్వానించిన అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇక్కడ సైకత శిల్ప ప్రతిష్ట దగ్గర ఈ శనివారం 7 వారాల శనివార వ్రతం జరుగుతుంది. అలాగే 15వ తారీఖు కళ్యాణం జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాను.